ఒకప్పుడు చిత్తూరు నాగయ్య ఓ వెలుగు వెలిగారు. ఆయన కాల్ షీట్స్ కోసం నిర్మాతలు, దర్శకులు క్యూలలో నిలబడేవారు. దాదాపుగా తెలుగులో మొట్టమొదటిగా స్టార్డమ్ తెచ్చుకున్న హీరోలలో ఆయన కూడా ఒకరు. కానీ ఆయన మంచి పారితోషికమే తీసుకునేవారు. కానీ నిర్మాతలు ఇబ్బందుల్లో ఉంటే వాటిని కష్టాలలో ఉన్న వారికి ఇచ్చేసేవారు. పారితోషికం కూడా వద్దనేవారు. ఇక ఆయన ఇల్లు ఎప్పుడూ వందల మందితో నిండుండేది. నిర్మాతలు, దర్శకులు, సన్నిహితులు, తోటి నటీనటులే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన్ని చూడడానికి వచ్చే వారికి, సినిమా అవకాశాల కోసం మద్రాస్ సెంట్రల్ స్టేషన్ వచ్చే వారికి ఆయన ఇల్లు ఓ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. అపరిచితులకు సైతం సినిమాలలో అవకాశాలు ఇచ్చేదానికి తన ఇంటిలోనే ఆతిథ్యం ఇచ్చేవారు. సొంత బంధువులను చూసుకున్నట్లుగా ప్రతి సౌకర్యాన్ని కల్పిస్తూ ఉండేవారు. ఇక ఆయన అర్ధాంగి అయితే ఎప్పుడూ వంటింట్లోనే ఉండేది. రోజు ఇంటికొచ్చిన వారికి వండి వార్చడం, కాఫీలు, టీలు ఇవ్వడానికి ఆమెకు సమయం సరిపోయేది. అలా ఈ దంపతులు చివరి రోజులో ఆర్థికంగా బాగానే ఇబ్బంది పడ్డారు. ఇక సావిత్రి నుండి రాజబాబుతో పాటు పలువురు ఇదే కోవకి చెందిన వారున్నారు. తన చివరి దశలో కమెడియన్ రేలంకి మాట్లాడుతూ, రాళ్ళనైనా అరిగించుకునే స్థితిలో ఉన్నప్పుడు తినడానికి మరమరాలు లేవు, తీరా బాగా సంపాదించిన తర్వాత అనుభవిద్దామంటే షుగర్, బీపీ వంటి రోగాలతో మరమరాలు కూడా తినలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఘంటసాల నుంచి సూర్యకాంతం వరకు అందరూ ఇంతే. ప్రతి ఒక్కరికి ఆ ఆపద వచ్చినా మేమున్నామంటూ ముందుకొచ్చేవారు. దాన ధర్మాలు చేసేవారు. ఈ పరిస్థితిలో కూడా ముందు జాగ్రత్త పడి తన సంపాదనను దాచిపెట్టుకుని కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించడం అనే పరిస్థితి స్వర్గీయ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల నుంచి మొదలైంది. వారు అనవసర దుబారా ఖర్చులు పెట్టేవారు కాదు. కొంత వాహనాలు ఉన్నా కూడా పెట్రోల్ వృధా అవుతుందని నిర్మాతలు పంపించే కార్లు, వారు పెట్టే వాహనాలను మాత్రమే వాడేవారు. ముందుగా జాగ్రత్త పడి వేల కోట్లు సంపాదించి తమ తర్వాతి తరాలకు అందించారు. ఇక శోభన్ బాబు గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఆయన తనకు అనవసరం, నాకు లేని రోజుల్లో నాకెవ్వరూ సాయం చేయలేదు కదా, మరి నేనెందుకు సాయం చేయాలి అని భావించేవారు. ఆయన మరణానికి ముందు కూడా కేవలం ఆయనకున్న ఇల్లు, పొలాలు వంటి వాటి మీద కోట్లాది రూపాయలు కేవలం వడ్డీలు, బాడుగుల మీదే వచ్చేవి. ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎంతో దాతృత్వం ప్రదర్శించేవారు. తాము నటించిన చిత్రం ఫ్లాప్ అయితే ఆ నిర్మాతలకు ఉచితంగా మరో చిత్రం చేయడమో, రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వడమో చేసేవారు. దాంతో ఆయన కూడా ఆర్థికంగా బాగానే దెబ్బతిన్నారు. ఒకానొక దశలో ఆయనను మహేష్ బాబు హీరోగా ఎదగకపోయి ఉంటే ఆయన పరిస్థితి కూడా దుర్భరంగా ఉండేది. ఇక ప్రస్తుతం మాత్రం చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి వారు నిర్మాతలు నష్టపోయినా మాకు సంబంధం లేదని మొహాన చెప్పేస్తారు. పెళ్లికి బిచ్చం పెట్టరు అనేది నిజమే. ఇక ఇటీవల చనిపోయిన దాసరి, శ్రీహరి వంటి వారు కూడా తాము సంపాదించిన డబ్బును అందరికీ ఇచ్చి ఒంటి చేతులతో మిగిలారు. కానీ నేటి యంగ్ జనరేషన్ నటినట్లు కూడా తమకు డిమాండ్ ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. దాదాపు చిరంజీవికి సరిసమానమైన ఆస్తులు మురళీమోహన్, చంద్రబాబు, బ్రహ్మానందం వంటి వారికి ఉన్నాయి. ఇక తాజాగా హీరోగా వరుస హ్యాట్రిక్లతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తండ్రి అవడమే కాదు, దాదాపు 6 కోట్ల వ్యయంతో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో విలాసవంతమైన విల్లా కొన్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ కాలంలో ముంబై, ఢిల్లీ, చండీగఢ్లతో పాటు తాజాగా హైదరాబాద్ లో కూడా విలాసవంతమైన భవనాన్ని కొని సన్నిహితుల మధ్యలో గృహప్రవేశం చేసింది. ఇక పలువురు హీరోలు, హీరోయిన్లు కూడా ఇప్పటి నుంచే రెస్టారెంట్లు, సెలూన్ షాపులు, మాల్స్, విమానయాన రంగంలో, రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఇక ఇటీవలే హీరోగా క్లిక్ అయిన పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ కూడా త్వరలోనే ఓ విలాసవంతమైన భవనం కోసం చూస్తున్నాడు. ఇప్పటికే పలువురు నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్లతో ఆయన ఈ ఇంటిని కొంటున్నాడు. లావణ్య త్రిపాఠి కూడా మంచి ఇంటి కోసం చూస్తోంది. ఇక ఇంతకాలం మామూలు అపార్ట్మెంట్ లో ఉన్న రాజమౌళి సైతం బాహుబలి దెబ్బతో ఏపీ క్యాపిటల్ విజయవాడ పరిసరాలలో, హైదరాబాద్ లో కూడా విల్లాలను కొనుగోలు చేస్తున్నాడు. మొత్తానికి నేటి తరం వారు మాత్రం ఇలా ముందుగా తమ కెరియర్ ను ప్లాన్ చేసుకోవడంలో చాతుర్యం చూపిస్తున్నారనే చెప్పుకోవాలి.